హెయిర్ గ్రోత్ కోసం మీరు ఇప్పటివరకు చాలా రెమెడీస్ అనేవి ట్రై చేసి ఉంటారు, చాలా చూసి ఉంటారు కూడాను. కానీ ఎవరికైతే ఆడవారు కానీ మగవారు కానీ ముఖ్యంగా విపరీతమైన జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి నుదుటి భాగం నుంచి జుట్టు అనేది విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. దాని మూలంగా మగవారికే కాదు ఆడవారికి కూడా బట్టతల వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు డెఫినెట్గా అయితే ఈ రెమెడీని ట్రై చేయండి. నేను ఈ రెమెడీ అనేది ఈ వీడియోలో లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తాను. ఇది ఎంత బాగా పనిచేస్తుంది, నుదుటి భాగంలో మీకు బేబీ హెయిర్ అనేది ఎంత బాగా ఇది పుట్టిస్తుంది. ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్లకుండా మీరు ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే కనుక, ఈ రెమెడీని సక్రమంగా ఉపయోగిస్తే కనుక మీకు జుట్టు అనేది విపరీతంగా పెరుగుదల మీరు ఖచ్చితంగా చూస్తారు. అది కూడా చాలా గ్యారంటీడ్గా. ఎందుకంటే నేను స్వయంగా ఈ వీడియోలో ఈ రెమెడీని నేను, నా పిల్లలు, నా భర్త అందరం యూజ్ చేశామండి. నేను ఒక 10 మందికి ఇది సిఫార్సు చేశాను. చాలా బాగా పనిచేసింది. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇంకెందుకని ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈ వీడియో కోసం, ఈ రెమెడీ కోసం ముఖ్యంగా కావాల్సింది మనకి అల్లం కావాలి. అల్లంలో ఉండే రసాయనాలు అనమాట ఎక్కడైతే జుట్టు రాలిపోతుందో ఆ రాలిపోయే జుట్టుని తిరిగి మొలిపించడానికి చాలా బాగా పనిచేస్తుంది. నేను ఈ వీడియోలో ఈ రెమెడీని ఎలా యూజ్ చేయాలో నేను లైవ్లో చూపిస్తాను. అలా కనుక మీరు యూజ్ చేసినట్టయితే ముఖ్యంగా బట్టతల మీద వెంట్రుకలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బేబీ హెయిర్ గ్రోత్ అనేది వితిన్ 1 మంత్లో మీరు చూడగలుగుతారు. ఎందుకంటే కొత్త వెంట్రుకలు పుట్టించడం అనేది చాలా కష్టం అండి. కానీ ఈ రెమెడీని ఈ విధంగా యూజ్ చేస్తే కనుక మీకు డెఫినెట్గా నేను గ్యారంటీ చేసి చెప్తున్నాను. ఎందుకంటే నేను రిజల్ట్ చూశాను కాబట్టి ఇంత 101% బల్లగుద్ది చెప్తున్నాను. చాలా బాగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. ఓన్లీ బట్టతల కోసమనే కాదు, మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే హెయిర్ మొత్తం కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. స్కాల్ప్ మొత్తం అప్లై చేసి చక్కగా ఉపయోగిస్తే కనుక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. దీనికోసం మనకు ఒక అల్లం ముక్క కావాలి. అల్లం అనేది అందరి దగ్గర అవైలబిలిటీగానే ఉంటుంది. సో ఈ అల్లం అనేది మనం చక్కగా గ్రేట్ చేసుకోవాలి. మీ దగ్గర గ్రేటర్ లేకపోతే కనుక గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. ఆ విధంగానైనా కూడా మనం దీని రసాన్ని తీసుకోవాలి. మార్కెట్లో చాలా విధాలుగా జింజర్ను ఉపయోగించి జింజర్ రీగ్రోత్ హెయిర్ ఆయిల్ అని, జింజర్ రీగ్రోత్ టోనర్ అని, లేదంటే సీరం అని చాలా రకాలుగా మనకి ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటన్నిటినీ కాకుండా ఇంట్లోనే నేను చెప్పినట్టుగా ఇలా ఈ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసి చూడండి. ట్రెమండస్ హెయిర్ గ్రోత్ అయితే మీకు ఉంటుంది. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హెయిర్ అనేది చక్కగా పుష్కలంగా పెరుగుతుంది. మగవారైతే ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా దీన్ని యూజ్ చేయండి. ఎందుకంటే దీనికోసం మీరు స్పెషల్గా కేర్ తీసుకునే అవసరం లేదు, స్పెషల్ ప్రికాషన్స్ ఏం తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ మీరు ఒక ఆయిల్ అప్లై చేసుకొని, లేదంటే ఒక జెల్ అప్లై చేసుకొని హెయిర్ కాంబ్ చేసుకున్నట్టుగా దీన్ని అప్లై చేసేసుకొని మీ వర్క్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది, ఇచ్చినెస్ లేదంటే చిరాకు అలాంటివి ఏమి ఉండవండి. హెయిర్ అనేది చాలా కూల్గా ఉంటుంది. స్కాల్ప్ అనేది ఫస్ట్ మీకు చల్లబడుతుంది. బుర్ర వేడిదనానికే సగం జుట్టు అనేది రాలిపోతుందండి. సో ఎప్పుడూ కూడాను మాడు పొడవకుండా, పొడిబారకుండా చక్కగా ఎప్పుడు మీరు కొంచెం ఆయిల్ అన్నా మీరు స్ప్రింకిల్ చేసుకొని మర్దన చేసుకోవడం చాలా అవసరం. అది ఆడవారైనా మగవారైనా చిన్నపిల్లలైనా కూడాను. ఎవరైతే హెయిర్ రీగ్రోత్ కావాలనుకుంటున్నారో నెక్స్ట్ వచ్చేసి బిలో మీడియం సైజు ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకోండి. అది ఏ కలర్ అయినా పర్వాలేదు. రెడ్ కలర్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. దాంట్లో మంచి రసాయనాలు అనేది ఉంటాయి. మనకు కనిపించని చాలా రకాల ఫంగస్, బ్యాక్టీరియా మన తల మీద ఫామ్ అయిపోయి ఉంటాయి. కానీ అవి డస్ట్ రూపంలో అసలు మనకు కనిపించను కూడా కనిపించవు. అవి ఏం చేస్తాయి అంటే జుట్టు కుదురులోకి చేరిపోతాయి. మొత్తం కూడాను జుట్టు కుదురులను బలహీనపరిచి జుట్టు ఊడిపోయేలాగా చాలా బాగా ప్రేరేపిస్తాయి. అలాంటి వాటిని రిమూవ్ చేయడానికి, హెయిర్ని రీగ్రోత్ చేయడానికి, జుట్టు కుదురులని బలంగా చేయడానికి, అక్కడ ఫంగస్ చేరినా కూడా జుట్టుని ఏ రకంగా వాటి కొరకకుండా, పాడు చేయకుండా ఉంచడానికి ఉల్లిపాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆనియన్తో కూడా మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్లో అవైలబిలిటీగా ఉన్నాయి. నన్ను అడిగితే కనుక మీరు న్యాచురల్గా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. బెస్ట్ రెమెడీస్ అనమాట ఇవి. మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ రెమెడీ అయితే మీకు, ఈ సిరం అయితే చక్కగా మీకు 1 వీక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. లేదంటే బయట పెట్టుకుంటే కనుక ఒక 1-2 డేస్లో ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని రా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. అదే ఫ్రీజర్లో అయితే మీకు చక్కగా 1 వీక్ పాటు నిల్వ ఉంటుంది. ఒక వారం పాటు మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే దీని యూసేజ్ ఎలాగో, రిజల్ట్స్ ఎలాగో నేను వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కలబంద తీసుకోవాలి. కలబంద సహజంగానే యాంటీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కలిగి ఉన్నదండి. ఎందుకంటే ఇది చాలా చేదుగా ఉంటుంది. ఇంకా అక్కడ బ్యాక్టీరియా చేరనివ్వదు. స్కాల్ప్ని క్లీన్గా ఉంచడానికి, హెయిర్ని స్మూత్గా పెంచడానికి, ఇంకా అక్కడ ఎలాంటి బ్యాక్టీరియా ఇంకేమైనా మిగిలి ఉంటే వాటిని కూడా ఉంటనివ్వకుండా క్లీన్ చేయడానికి ఈ కలబంద అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ మా దగ్గర రా కలబంద లేదు అని అనుకుంటే కనుక మీరు ఆర్టిఫిషియల్ కలబంద అలోవెరా జెల్ యూజ్ చేయవచ్చు. కానీ నేనైతే ప్రిఫర్ చేసేది ఈ రా కలబంద అయితే మీకు బాగా పనిచేస్తుంది. ఇదొకటి మీరు గమనించుకోండి. మ్యాక్సిమం అందరి దగ్గర దొరుకుతుంది. బయటైనా ఒకసారి ట్రై చేయండి. దీన్ని చక్కగా ఇలా
గ్రేట్ చేసుకుంటే కనుక మనకి మంచి అలోవెరా జెల్ అయితే ఫామ్ అయిపోతుందండి. మీరు గ్రైండ్ చేసుకుంటే మీకు మొత్తం వాటరీగా అయిపోతుంది. కానీ ఇలా గ్రేట్ చేసుకుంటే కనుక నేను చూపించినట్టుగా మీకు చక్కగా జెల్ ఫామ్లో వస్తుంది. మనకి బయట ఎలాగైతే దొరుకుతుందో ఆ ఫామ్లో వస్తుంది. సో మనం గ్రేట్ చేసేసుకున్న అల్లం ముక్క అండ్ ఒక ఉల్లిపాయ ముక్కని చక్కగా మొత్తం ఒక దాంట్లోనే గ్రేట్ చేసేసుకోండి. సపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. రెండు కలిపి నేను ఇక్కడ డైరెక్ట్గా స్ట్రెయిన్ చేసేస్తున్నాను. మనం చక్కగా దీని రసాన్ని యూజ్ చేస్తాము. ఆ రసాన్ని డైరెక్ట్గా మన స్కాల్ప్కి అప్లై చేస్తాం కాబట్టి ఈ రసం అనేది చాలా బాగా మంచిదండి. స్కాల్ప్కి వెంటనే స్కాల్ప్కి పట్టేస్తుంది. నేను చెప్పినట్టుగా యూజ్ చేయండి. ఇది డెడ్లీ మంచి రిజల్ట్ అనమాట. సూపర్ పనిచేస్తుంది. నేను మా పిల్లల మీద కూడా ఇదే యూజ్ చేస్తాను. వాళ్ళకి ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అనేది బాగా అనిపిస్తే కనుక ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి ఆ పిప్ అనేది మనం పక్కన పడేయచ్చు. ఓన్లీ రసాన్ని మనం యూజ్ చేస్తాము. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడాను హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వట్లేదు. దీని మూలంగా నాకు బాగా స్ట్రెస్ఫుల్గా అయిపోతుంది. ఎందుకంటే హెయిర్ అంతా ఊడిపోతే మన యొక్క అందం అనేది బాగా చెడిపోతుందని చాలా మంది నమ్మకం. అది కూడా నిజమే కదండి. ఎందుకంటే మన హెయిర్ అనేది ఫేస్ అనేది ఒక్క పర్సన్ని చూడంగానే డిటర్మైన్ చేసేది హెయిర్ ఫేస్ యొక్క లుక్ అనమాట. సో అందుకని వీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అందరూ కూడాను. అలాంటిది ఆ హెయిరే ఊడిపోతే అనమాట చాలా బాధగా అనిపిస్తుంది. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ అనేది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే మనం ఇంత అద్భుతమైన రెమెడీస్ అనేది నమ్మకంతో ప్రిపేర్ చేసి యూజ్ చేస్తే కనుక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా మనం స్ట్రెయిన్ చేసుకున్న ఉల్లిపాయ అల్లం రసంలో మనం ఇందాక బ్లెండ్ చేసుకున్న ఈ అలోవెరా జెల్ ఉంది కదండి, ఆ జెల్ మొత్తం వేసేసుకోవాలి. ఒక పీస్ అయితే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బాగా బ్లెండ్ చేసేయండి. అలోవెరా జెల్ ఇంకా రసం కూడా మొత్తం కలిసిపోవాలి. టోటల్గా మనకు ఒక లిక్విడ్ ఫామ్లో ఫామ్ అవ్వాలి. అప్పటి వరకు మీరు బాగా దీన్ని బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. చాలామంది కూడాను కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇది ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ యూజ్ చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. మంచి క్విక్ రిజల్ట్ అనేది ఇస్తుంది. మీకు వెంటనే తెలుస్తుంది కూడాను నాకు హెయిర్ రిగ్రోత్ అవుతుంది, నాకు సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే గ్రోత్ కోసం ఎక్కువ బాగా ప్రేరేపిస్తుంది ఆలివ్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ. కోకోనట్ గల బాగా పనిచేస్తుంది. బట్ అందరి దగ్గర అవైలబిలిటీగా ఉంటుందని నేను కోకోనట్ ఆయిల్తే చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే కనుక అవే యూజ్ చేయండి. లేదంటే కనుక కొత్తగా వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది కోకోనట్ ఆయిలే యూజ్ చేయండి. ఇన్ కేస్ కోకోనట్ గల లేకపోతే మీరు క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి. మన సూపర్ డూపర్ హెయిర్ రీగ్రోత్ టోనర్ కాదు, సిరప్ కాదు, ఏదైనా అనుకోవచ్చు. సూపర్గా పనిచేస్తుందండి. ఎంత మంచి ఈ టిప్ అంటే నిజంగా ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు. చూసిన వెంటనే ప్రిపేర్ చేసి ఈ రోజు నుంచే మీరు ట్రై చేయండి. చూడండి మా బాబు హెయిర్ అయితే చూపిస్తున్నాను. వాడికి ఫ్రంట్ హెయిర్ అయితే చాలా తక్కువ ఉండేది, పల్చగా. చూసారా ఎంత బేబీ హెయిర్ అయితే ఎంత బాగా గ్రోత్ అవుతుందో మీ కళ్ళతో మీరే చూడండి. చక్కగా దీన్ని అప్లై చేసేయండి. నేను చూపించినట్టు బ్రష్లు కానీ కాటన్స్ కానీ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా హ్యాండ్తో పెట్టుకొని చక్కగా మీకు ఎక్కడైతే హెయిర్ ఎక్కువగా కావాలనుకుంటున్నారో అక్కడ అప్లై చేసేయండి. టోటల్గా తల మొత్తం కూడా స్కాల్ప్కి అప్లై చేసేయండి. అప్లై చేసేసిన తర్వాత మీరు అలా రెస్ట్ తీసేసుకొని డైలీ వేర్ యూస్ చేసేసుకోవచ్చు. 2-3 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. ఎందుకంటే మీకోసం ఇంత మంచి రెమెడీస్ అనేది నేను ఇంకా తేవాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసిన వెంటనే అలా చూసి వెళ్ళిపోకుండా జస్ట్ హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇది రీచ్ అవ్వడం వలన తెలియని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.